100 రోజుల్లో 100కు మించి మంచి పనులు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, ప్రతి ఇంట్లోనూ సంతృప్తి వ్యక్తమవుతుందన్నారు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. అమర్తలూరు మండలం యలవరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గడప గడపకు తిరిగి 100 రోజుల పాలన గురించి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. 100 రోజుల ప్రభుత్వంపై సంతోషం వ్యక్తం చేసిన గ్రామస్తులు పథకాల అమలు, ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ 100 రోజుల్లో 1000 అడుగులు నడిచినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 100 రోజుల్లో 100కు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజెప్పడానికి సంతోషపడతా ఉన్నా. 100 రోజుల క్రితం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయి ఉంటే పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ఆలోచన చేస్తే అది గుర్తుకొస్తేనే చాలా భయం కలుగుతూ ఉంటది. ఓట్లు ఏ నెలలో ఉండకపోవచ్చు. ఓట్లు అత్యధిక శాతం ఈ రాష్ట్రంలో దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 175 సీట్లుంటే 164 సీట్లు గెలిపించారు. అంటే ఎంత రికార్డు సృష్టించారో, ప్రజలు సృష్టించిన రికార్డు ఇది. మీరిచ్చినటువంటి అవకాశం, మీరు ఓట్లేసి ఆశీర్వదించినటువంటి ప్రభుత్వం. గతంలో కూడా 151 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ఒక్క ఛాన్స్ అని చెప్పి ఊరూరు తిరిగాడు, మోసపోయారు, అబద్ధాలు నమ్మారు. ఒక అవకాశం ఇద్దాం చూద్దాం అనుకున్నారు. అప్పుడే 5 ఏళ్ల ముందు విడిపోయిన రాష్ట్రం, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 14 నుంచి 19 వరకు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ఆ రోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అధికారం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి కాళ్లు ఇరగొట్టుకున్నటువంటి పరిస్థితి అయింది. వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. ఇప్పుడు ఆ వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని సమతూకంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. యువతకు చదువుతో పాటు ఉద్యోగ భరోసా కల్పిస్తామన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.